వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. ప్రభుత్వాసుపత్రి పాథాలజీ విభాగం అరుదైన పంజాబ్ హిమోగ్లోబిన్ డి రోగ నిర్ధారణను గుర్తించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం సుశ్రుత హాల్లో రోగ నిర్ధారణ పరీక్ష గురించి ఆ విభాగం వైద్యులతో కలిసి ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లా తక్కళ్లపాడు మండలం శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఈ నెల 20వ తేదీన రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేశారని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలో అరుదైన పంజాబ్ హిమోగ్లోబిన్ టీగా గుర్తించారని ఆయన చెప్పారు. సాధారణంగా పెద్దవారికి హిమోగ్లోబిన్, పసికందులకు హిమోగ్లోబిన్లో ఉంటాయన్నారు. ఇవే కాకుండా హిమోగ్లోబిన్లో దాదాపు 150 నుంచి 200కు పైగా హిమోగ్లోబిన్లు ఉంటాయని ఆయన తెలిపారు. వాటిలో పంజాబ్ హిమోగ్లోబిన్, ఇరాన్ హిమోగ్లోబిన్ డీగా గుర్తించారని ఆయన తెలిపారు. ఇవి సాధారణంగా పంజాబ్, ఇరాన్ పరిసర ప్రాంతాల బాధితులు ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాథాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ సి అపర్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ టి భారత్, డాక్టర్ మహేష్, డాక్టర్ లక్ష్మి ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ మనకి పెథాలజీ డిపార్ట్మెంట్ బృందం అయితే మాత్రం అంతా ఉన్నారు. మనకి ఇక్కడ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రకాలుగా వ్యాధి నిర్ధారణకైతే మాత్రం వాళ్ళ సహాయం ఎనలేనిది, మనలేనిది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే కొత్త కొత్త జబ్బులు కూడా కనుక్కోవడానికి పెథాలజీ వాళ్ళ అవసరం ఎంతో ఉంది, ఆవశ్యకత ఉంది. వాళ్ళు చాలా నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు కాబట్టి మనకు వెంటనే కొత్త జబ్బులు కూడా కనుక్కునే క్రమం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మనకి ఐహెచ్సిసి అనే ఒక ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీలో రెగ్యులర్గా మనం హిమోగ్లోబిన్స్ చేస్తూ ఉంటాం. మనిషిలో 2 రకాల హిమోగ్లోబిన్స్ ఉంటాయి. అది అడల్ట్ హిమోగ్లోబిన్ అని ఒకటి ఉంటుంది, ఫీటల్ హిమోగ్లోబిన్. ఈ రెండు కామన్గా మనం ప్రతి ఒక్కళ్ళలో ఉండేది. మన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, 15%, 12%, 10% అని ఎనీమియా, రక్తహీనత గుర్తిస్తానికి కూడా హెచ్బి ఎస్టిమేషన్నే చూస్తూ ఉంటాం. ఆ హెచ్బి ఎస్టిమేషన్ చూసే క్రమంలో చాలా రకాల హెచ్బి హిమోగ్లోబిన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో మామూలుగా మనం అనుకున్నది అడల్ట్ ఒకటి, ఫీటల్ కాకుండా దాదాపు 150 పైన వేరియంట్స్, వీటిల్లో రకాలు మనం ఎప్పుడో ప్రపంచం గుర్తించి వాటిని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంది. అలానే మనకి ఇక్కడ గుంటూరులో చాలా అరుదుగా వచ్చే హిమోగ్లోబిన్లో డి అనే వెరైటీ వాళ్ళ మన వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఇక్కడ పెథాలజీ బృందం నిశ్చితంగా పరిశీలించి హిమోగ్లోబిన్ డి వాటిల్లో కూడా 2 రకాలు ఉన్నాయి, పంజాబ్ వేరియంట్ అండ్ ఇరాన్ వేరియంట్. ఆ పంజాబ్ వేరియంట్ యూజువల్గా పంజాబ్ పరిసర ప్రాంతాల్లో ఉండేది. బట్ ఇక్కడ మనకు మాచర్ల నుంచి వచ్చిన కొంతమంది పేషెంట్లలో ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సికిల్ సెల్తో పాటు ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి హెచ్బిలో పంజాబ్ గ్రూప్ కూడా, పంజాబ్ హెచ్బి కూడా ఉండటం జరిగింది. ఈ 2 కాంబినేషన్లు ఉండటం అయితే మాత్రం చాలా అరుదుగా ఉంటుంది. వీళ్ళు యూజువల్గా చాలా రక్తహీనతతో రక్తం బాగా తగ్గిపోయి 5% కనుక తగ్గిపోయి వాటితో వచ్చిన సమస్యలతో రావడం జరుగుతూ ఉంది. వీటికి ట్రీట్మెంట్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. మూలకణాల ట్రీట్మెంట్ కానీ, స్టెమ్ సెల్ థెరపీ అని ఇలాంటివి ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. బట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ మనకు అందుబాటులో ఇక్కడ గుంటూరులో లేవు. అవే వచ్చే అవకాశం ఉందండి.